సైబర్ కేటుగాళ్లు పెరిగిపోతున్న సైబర్ మోసాలు 2024లో 107 కోట్లు గాయబ్. టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని అవసరాలను ఆసరాగా తీసుకున్న సైబర్ కేటుగాళ్లు క్షణాల్లో ప్రజల అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. ఈ తరహా మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 త్రైమాసికాల్లో సైబర్ మోసం కారణంగా భారతదేశం 107 కోట్లు కోల్పోయింది. దాదాపు 11 సంవత్సరాలలో 733 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 2024లో అత్యధికంగా 177 కోట్లు నష్టం జరిగింది. ఇప్పటి వరకు 13,384 కేసులు నమోదయ్యాయని లోక్సభలో సమర్పించిన డేటా తెలిపింది. భారతదేశం డిజిటల్ చెల్లింపులను వేగంగా స్వీకరించడం వల్ల సౌలభ్యం లభించింది. అంతేకాకుండా సైబర్ మోసం కూడా పెరిగింది. ఆన్లైన్లలో ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నందున మోసపూరిత కార్యకలాపాలు, ముఖ్యంగా కార్డ్, ఇంటర్నెట్ మరియు డిజిటల్ చెల్లింపులలో ఇటీవల సంవత్సరాల్లో బాగా పెరిగాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ సైబర్ మోసం కేసుల కేంద్రీకృత డేటాబేస్ను నిర్వహించినప్పటికీ వాణిజ్య బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నుండి వచ్చిన డేటా ఆందోళనకరమైన ధోరణిని వెల్లడిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా 1 లక్ష మరియు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన మోసం కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, నష్టాలు 2024లో 177.5 కోట్లకు చేరుకున్నాయని డేటా చూపిస్తుంది. దీనికి విరుద్ధంగా 2015లో అత్యల్పంగా 18.46 కోట్ల నష్టం నమోదైంది. అప్పుడు కేవలం 845 మోసం కేసులు మాత్రమే నమోదయ్యాయి.